ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంఘానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలకు మనకు నిత్యము మేలు కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకంగా మన ప్రభు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ప్రైజ్ ఇమ్మాన్యుయల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ తరపున మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి సమయంలో వాక్య ప్రత్యక్షత అను కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అదే రీతిగా మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడాలని, అందరూ దీవించబడాలని, అందరూ ఆశీర్వదించబడాలని మేమెంతగానో కోరుచూ ఉన్నాము. వాక్య ప్రత్యక్షత అనే ఈ కార్యక్రమంలో మొదటగా ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా రక్షకుడు, మా ప్రభు, మా రాజు అనే యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయా, నీవిచ్చిన ఈ వాక్య ప్రత్యక్షత అను కార్యక్రమాన్ని వచ్చిన ఆయన నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయా, ఇదిగో ప్రభు, నీ వాక్యాన్ని ధ్యానించబోతున్నాగా నాయన. అయా, నీ వాక్యము ద్వారా నాయన మా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించమడుగుతూ తండ్రి ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందినాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి భస్మ బుధవారం రోజున మరి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం అందరం కలిసి ధ్యానం చేసుకుందాము. భస్మ బుధవారం రోజు మరి ఎప్పుడు ప్రారంభించబడింది, ఎలా ప్రారంభించబడింది కూడా మరి కొంత పరిచయాన్ని మీకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన వారలారా, మరి ఎలా ప్రారంభించబడింది మనం తెలుసుకోవాలి. చూడండి, క్రీస్తు శకం 319 ప్రాంతములో మరి రోమా చక్రవర్తి కాన్స్టెంట్ ఆయన రాజుగారు మరి ఆయన కాలంలో 40 రోజులు శ్రమ దినాలు ఆచరించాలని ఒక చట్టము చేసినట్టుగా మనము గమనించాలి. రెండవది వచ్చేసి క్రీస్తు శకం మరి 1000వ సంవత్సరంలో అలెక్ ఫ్రిక్ అనే బిషప్ గారు దీన్ని విశేషంగా ప్రారంభించినట్టు మనం గమనించగలుగుతాం. అంటే బుధవారం రోజున బూడిద కార్యక్రమాన్ని ఆయన సంఘములో ప్రారంభించినట్టుగా మనము గమనించగలుగుతాం. మరి మూడవది వచ్చేసి క్రీస్తు శకం 1970లో వచ్చేసి కేథలిక్ సంఘంతో పాటు ఉన్న ఇతర సంఘాలన్నీ కూడా, అంటే ప్రొటెస్టెంట్ సంఘంతో కలిపి, ఆర్థడాక్స్ సంఘంతో కలిపి మరి యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్క సంఘము కూడా మరి దీన్ని ఆచరించడం ద్వారా 1970 నుంచి ఇప్పటి వరకు వెరీ పాపులర్ గా ఈ కార్యక్రమం అనేది నిలిచినట్టు మనం గమనించగలుగుతాం. మరి రెండవ పరిచయం ఏంటంటే ఈ 40 రోజులు కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యూదులు ప్రత్యేకంగా వారు తమ ఆచారములో, వాళ్ళ సంస్కృతిలో మరి యూదులు ప్రత్యేకంగా ఈ 40 దినాలను వారు చాలా ప్రాధాన్యత ఇస్తారు. వారు అంకెలకు సంఖ్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు మనం బైబిల్లో గమనించగలుగుతాం. హల్లెలూయా. మరి ఈ 40 రోజుల ప్రాధాన్యత ఏంటనేది ఒకసారి మనం గమనించినట్టయితే 7 విషయాల ద్వారా నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి చూస్తే గన నోవాహు సమయములో జల ప్రళయము ఎన్ని రోజులు వచ్చిందండి? 40 రోజులు వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి జల ప్రళయం ద్వారా సృష్టిని ఆయన దేవుడు శుద్ధి చేసినట్టు లేదా ప్రక్షాళన చేసినట్టు మనం గమనించగలుగుతాం. రెండవది చూస్తే గన రెండవ 40 రోజులను మనం గమనించినట్లయితే యాకోబు ఇశ్రాయేలు మరణం చెందినప్పుడు వారు ఆ ప్రాంతంలో, ఐగుప్తు ప్రాంతంలో ఉన్న అందరూ కూడా దుఃఖ దినాలు సలిపినట్టు మనం గమనించగలుగుతాం. అంటే ఆయన శరీరాన్ని, ఆయన సమాధిని చేయుటకు అక్కడి నుంచి, ఐగుప్తు నుంచి అక్కడ కానాను దేశానికి నడిపించట్టు, అంటే ఇది ప్రదేశానికి సంబంధించి. అలాగనే మూడవది వచ్చేసి చూస్తే మోషే గురించి మనందరికీ తెలుసు. మోషే మరి దేవుని కొండ ఎక్కి, పరిశుద్ధ కొండ ఎక్కి 40 రోజులు ప్రార్థించినట్టు మనం గమనించగలం. 40 రోజులు ప్రార్థించి ఆయన అక్కడి నుంచి పరిశుద్ధమైన ఆజ్ఞలు, పరిశుద్ధమైన వాక్యాన్ని ఆయన తీసుకుని వచ్చినట్టు మనం చూడగలుగుతాం. మరి నాలుగవదిగా గమనించినట్లయితే మనము ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక జాతిగా 40 సంవత్సరాలు ఐగుప్తు దేశము నుంచి కానానుకు ప్రయాణం చేసినట్టు, వారు కానాను దేశంలో ప్రవేశించినట్టు మనము చూసి ఉన్నాం, మనందరికి కూడా తెలుసు. అలాగనే మరి 5వది చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరి బాప్తీసం పొందిన తర్వాత పరిచర్యకు వెళ్ళక ముందు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినట్టు మనం గమనించగలుగుతాం. యేసుక్రీస్తు వారు
మరి మరణించి పునరుత్థాడుగా లేచిన తరువాత 40 ప్రత్యక్షతల ద్వారా 40 రోజులు ఆయన ప్రియులందరికీ తన్ను తాను కనపరుచున్నట్టుగా మనం గమనించగలుగుతాం. మరి అలాగే చివరిగా చూస్తే మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథము కూడా మరి రాసిన వారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారు 40 మందిగా మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా 40 రోజులు, మరి 40 సంవత్సరాలు, మరి 40 ప్రత్యక్షతలు, 40 మంది. కాబట్టి ఎంతో యూదులు ఈ సంఖ్యకు ప్రాధాన్యత ఇచ్చినట్టు మనం గమనించగలుగుతాం. అలాగనే మరి చూస్తే గన మరి పరిచయం బూడిద గురించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ బూడిద గురించి చూసినప్పుడు బూడిద దేనికి సాదృశ్యంగా ఉందండి? బూడిద మరి దుఃఖానికి సాదృశ్యంగా ఉంది, బూడిద మరణానికి సాదృశ్యంగా ఉంది, బూడిద పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి సమయంలో ఎవరైతే కన మరి క్రైస్తవులందరూ ఒక ఉద్దేశముతో, మరి ఒక ఆలోచనతో, ఒక చక్కని తలంపుతో ఎవరైతే ప్రారంభించాలనుకుంటున్నారో మీరందరూ కూడా మీరు ప్రారంభించబడిన ప్రతి ఒక్క పనిని సంపూర్తి చేయాలని కోరుతూ ఈ సమయంలో వాక్య ధ్యానములోకి మనం ప్రవేశిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుంచి పరిశుద్ధుడు ప్రవక్త రాసిన మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 2 వరకు 2 వచనములు మనము చదువుకుందాం. హల్లెలూయా. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చాలండి, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఒక ప్రాముఖ్యమైన మనం సంగతి తెలుసుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి ముందు దాదాపుగా 40 రోజులు లేదా 46 రోజుల ముందు జరిగిన కార్యక్రమాన్ని, జరిగిన సంఘటనను మీ యొద్దకు తీసుకొని వస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పుతున్నప్పుడు 9వ అధ్యాయం 1వ వచనం చదివినప్పుడు అక్కడ ఒక మాట చెబుతున్నాడు. పరలోక రాజ్యము, దేవుని రాజ్యం వచ్చినంత వరకు ఇక్కడ ఉన్నవారు కొంతమంది మరణం చూడరు అని చెబుతున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం దీని ముందు కొద్దిగా ఏమి జరిగిందో తెలుసుకుంటే గన మనకు ఇందులో ఉన్న గూఢమైన సంగతులు మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న మాట చూస్తే దానికి ముందు అధ్యాయంలో, అంటే మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ రాసినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. చదవండి ఒకసారి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టి అక్కడున్న కొంతమందిని పిలిచి ఆయన ఒక మాటను తెలియచేస్తున్నాడు, ఒక పిలుపును వాళ్ళకి ఇస్తున్నాడు, ఒక సవాల్ను అక్కడ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నా అంటే, మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాలి అంటే గన మీరు నన్ను వెంబడించాలి. మీరు ఎలా వెంబడించాలో దేవుడు మరి వారికి స్పష్టంగా తెలియచేస్తున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీరు నన్ను వెంబడించుడి, మీ సిలువని మీరు ఎత్తుకొని నన్ను వెంబడించుడు అని తెలియచేస్తున్నారు. అందుకనే ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే గన మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయంలో అక్కడ చెప్పబడిన మాటలకు, మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన మాటలకు ఆ మధ్య కాలమును మనం గమనించినట్లయితే గన ఎవరైతే ఆయన వెంబడించాలని మరి తీర్మానం తీసుకున్నారో వారినే అక్కడ చూస్తే గన 9వ అధ్యాయం 2వ వచనం సెలవిచ్చిన ప్రకారము వారిలో కొంతమందిని ఆయన ఎక్కడ తీసుకెళ్లాడండి? రూపాంతరం అనే కొండపైకి తీసుకెళ్ళటం మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వారు, యేసుక్రీస్తు వారు ఆయన పరిచయం ప్రారంభించిన మొదటి దినాల నుంచి ఈ రోజు వరకు అందరికి మారు మనస్సు పొందండి ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే నన్ను వెంబడించుడి అంటున్నాడు. హల్లెలూయా. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. ప్రియమైన వాళ్ళారా, గమనించాలి. ఆయన మారు మనస్సును పొందుడు అంటున్నారు. ఎవరైతే మారు మనస్సు పొందుకుంటారో ఆ మారు మనస్సు పొందుకున్న వాళ్ళు యేసుక్రీస్తు వారిని వెంబడించుడని సెలవిస్తున్నాడు. హల్లెలూయా.
ఏంటి ఈ వెంబడించడం? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వెంబడించడం అంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని ఆయన తన ప్రాణమును పోగొట్టుకునేంతగా ఆయన్ని వెంబడించాలని యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తును వెంబడించాలంటే నీ శిలువను ఎత్తుకొని ఉపేక్షించుకొని వెంబడించాలంటే కొన్ని వదిలిపెట్టుకోవాలి, కొన్ని ఖచ్చితంగా వదిలిపెట్టుకోవాలి, కొన్ని వేసుకోవాలి, కొన్ని మోసుకోవాలి. హల్లెలూయా. మరి ఏంటండి వదిలిపెట్టుకోవాల్సి అంటే నీ పాపాన్ని నువ్వు ఖచ్చితంగా కడుక్కోవాలి, నీ పాపానికి పాప క్రియలకు నీవు దూరంగా నిలవాలి. కాబట్టి అలాగనే దేవునికి నువ్వు దగ్గరగా రావాలని నన్ను వెంబడించుడి అని దేవుడు యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్టు మనం గమనించగలుగుతాం. రెండవది, సిలువ దేనికి సాదృశ్యంగా ఉంది? సిలువ హింసకు సాదృశ్యంగా, సిలువ అవమానానికి, సిలువ హేళనకు, సిలువ తిరస్కారానికి, సిలువ మరణానికి సాదృశ్యంగా ఉన్నట్టు మనం గమనించాలి. అలాగనే సిలువను ఎత్తుకోవడం అని ప్రభు వారు సెలవిస్తున్నారు. కాబట్టి సిలువను ఎత్తుకోవడం అంటే నీవు పాపానికి వ్యతిరేకంగా నీ జీవిత కాలం అంతా నువ్వు పోరాటము చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. అలాగనే లోక ఆశలను త్యజించాలి, అంటే ఆ లోక ఆశలను కంప్లీట్ గా వదిలివేయాలి. అలాగనే మతాచారాలను లేదా పద్ధతులను విడిచి దేవుడు చెప్పిన ఆజ్ఞల మార్గంలో నీవు నడవాలి. అలాగనే దేవుని రాజ్యాన్ని నీవు వ్యాపింప చేస్తూ దేవుడి రాజ్యాన్ని కట్టేవాడిగా, అంటే రక్షణ ప్రకటించేవాడిగా నువ్వు ఉండాలని దేవుడు యేసుక్రీస్తు వారు స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటి నువ్వు సిలువను ఎత్తుకోవడం అంటే నువ్వు పోరాటము చేసేదానికి సిద్ధంగా ఉన్నావని, రెండవది నీవు లోక ఆశలను త్యజించేవాడిగా నువ్వు ఉన్నావని, మూడవది ఆయన ఆజ్ఞల ద్వారా, ఆయన వాక్యం ద్వారా ఆయన్ని వెంబడించుటకు నీవు నిర్ణయం తీసుకొని నడిచేవాడుగా ఉన్నావని, నాలుగవది ఆయన రక్షణ సువార్తను నువ్వు ప్రకటించేవాడుగా ఉన్నావని యేసుక్రీస్తు వారు సిలువను ఎత్తుకొని అనే అంశం గురించి అక్కడ శిష్యులకు ప్రజలకు తెలియచేసినట్టు మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళారా, మరొకసారి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 2వ మాటను చదువుకుందాము. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. హల్లెలూయా. చాలండి, దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే కన్నా 6 దినములైన తరువాత ఏ కార్యక్రమం అయిపోయిన తర్వాత అండి, యేసుక్రీస్తు వారు మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయములో ఈ చెప్పబడిన మాటల తరువాత వచ్చేసేసి 6 దినములైన తర్వాత. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యూదులకు సంఖ్యలు అంకెలు చాలా ప్రాముఖ్యమేంటి. 6 దినములు అంటే 6 సంఖ్య ఎవరికి చెందిందంటే అది నరులకు సంబంధించింది, అది మనుషులకు సంబంధించినదిగా మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, 6 దినములైన తర్వాత యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్న ఆ 12 మంది శిష్యుల్లో ఎంతమందిని తీసుకెళ్ళాడండి? కేవలం 3 మాత్రమే వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? రూపాంతర కొండపైకి వెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, రూపాంతర కొండపైకి ఎక్కినప్పుడు వారు దేవుడి దర్శనాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క ప్రభావాన్ని చూచినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, చూడండి, మరి మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయంలో చెప్పబడిన మాట ప్రకారం ఎవరైతే కన యేసుక్రీస్తు వారి గురించి తన ప్రాణమును లెక్క చేయక తన సిలువను ఎత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని ఎవరైతే యేసుక్రీస్తును వెంబడిస్తారో, హల్లెలూయా, ఎవరైతే యేసుక్రీస్తును వెంబడిస్తారో వారిని యేసుక్రీస్తు వారు రూపాంతర కొండపైకి, అంటే ఆయన యొద్దకు, దేవుని యొద్దకు, ఆయన ప్రభావం దగ్గరికి, ఆయన ప్రత్యక్షత దగ్గరికి తీసుకెళ్ళినట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రేమైన సహోదరులారా, ఈ సమయంలో ప్రత్యేకంగా నీవు కూడా ఇదే రీతిగా నువ్వు యేసుక్రీస్తుని వెంబడించినట్లయితే యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతను పొందుకోగలుగుతాం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి వారందరూ కూడా దేవుడి ప్రత్యక్షత పొందుకున్న వారిగా చూడండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు మనం చదవబడిన ఈ 3 వచనాల్లో మరి 2 విషయాలు దేవుడు స్పష్టంగా యేసుక్రీస్తు వారు మాట్లాడారు. ఏంటంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు
పిలుపునిచ్చారు. ఏంటంటే 2 పిలుపులు. ఒకటి మారు మనస్సుకు సంబంధించిన పిలుపునిచ్చారు. రెండవది వచ్చేసేసి శ్రమలను జయించుటకు ఏ విధంగా జయించాలనేది, ప్రత్యక్షత పొందుకోవడం ద్వారా ఏ విధంగా జయించాలనేది ఆయన పిలుపు ఇచ్చినట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే మరి ఈ లెంట్ డేస్ లో మరి ఉపవాస ప్రార్థనలు చేయాలని ఆశపడుతున్నారో, ఎవరైతే దేవునికి సమీపంగా రావాలని ఆశపడుతున్నారో, వారందరూ కూడా వారు అనుకున్న మరి కోరికలను కానీ, వారు అనుకున్న ఉద్దేశాలను కానీ, వారు అనుకున్న పనులన్నిటినీ జరిగించుకునే దానికి, మరి పొందుకునే దానికి దేవుడు మనకు ఈ వాక్య భాగాన్ని అందించినట్టు మనం గమనించగలుగుతాం. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా లెంట్ డేస్ చేయాలనుకుంటున్నాం. సాధారణంగా ఈ లెంట్ డేస్ లో 3 రకాలైన క్రైస్తవుల్ని మనం సాధారణంగా చూస్తుంటాం. ఒకటి అవసరాల కోసం చేసే మరి ఉపవాస ప్రార్థనలు, అంటే ఫిజికల్ నీడ్స్ కోసం చేస్తూ ఉంటారు. అలాగనే ఆచార పద్ధతిని, అంటే ఒక క్రమాన్ని పెట్టుకొని ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత అని వారు చేస్తూ ఉంటారు. 3వ గుంపు ఆధ్యాత్మిక క్షేమం కోసం, ఆధ్యాత్మిక బలము కోసం వారు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నువ్వు దేనికోసం నాకు చేస్తున్నావో నాకు తెలియదు, కానీ ఉపవాస ప్రార్థన, కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా యొద్దకు వచ్చే, నా నిమిత్తం నువ్వు చేయగలిగినట్టయితే, నా కోసం నిలబడినట్టయితే, నన్ను వెంబడించేవాడిగా ఉంటే ఖచ్చితంగా అన్ని కూడా దేవునికి ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మత్తయి రాసిన సువార్తలో చక్కని వాక్య భాగం ఉంది. ముందు ఏంటండి, నా రాజ్యమును, నా నీతిని వెతుకుడి, అవన్నీ కూడా మీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఏ విధంగా మరి భోజనాల విషయంలో, మరి బట్టల విషయంలో, మరి ముఖము విషయంలో, మరి మంచి పనులు చేసే విషయంలో, మరి సంఘానికి రావడం విషయంలో ఈ సమయంలో ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఈ లెంట్ సమయంలో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి నీవు ఏ విధంగా ఉన్నావు అంటే, భోజన విషయంలో ఒకవేళ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా ఏ తీసుకుంటావో తెలీదు. మరి బట్టల విషయంలో అయితే చాలా మంది పాత బట్టలు వేసుకుంటూ మరి చాలా దీన స్థితిని ప్రదర్శిస్తుంటారు. వారి ముఖాలు చూసినట్టయితే కన్నా మరి దిగులు చింతతో ఉన్నట్టు మనం చూస్తుంటారు. మరి కొంతమంది అయితే మంచి పనులు చేసే కాలం అని ఈ టైంలోనే దాన ధర్మాలు, వాళ్ళు మంచి పనులు చేస్తూ ఉంటారు, వారు సంఘానికి వస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీవు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఈ లెంట్ కార్యక్రమంలో, ఈ లెంట్ డేస్ ను అనుసరిస్తున్నట్టయితే గన ప్రత్యేకంగా నువ్వు ఏ విధంగా ఉండాలి దేవుడు ఆశపడుతున్నాడంటే గన, నీవు ఖచ్చితంగా దేవునికి ఇష్టడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. మంచి పనులు చేయడం కాదు కానీ దేవుడు చెప్పిన పని నువ్వు చేసేవాడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. సంఘానికి రావడం మాత్రమే కాదు కానీ సంఘానికి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయడము, వాక్యమును ధ్యానించడము, వాక్య ప్రకారం నువ్వు జీవించడాన్ని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో మరి ఈ లెంట్ కార్యక్రమంలో, మరి లెంట్ అనుసరిస్తున్న ఈ రోజుల్లో, ఈ 40 రోజు దినాల్లో, ఈ 40 రోజు ఉపవాస దినాల్లో నీవు ప్రత్యేకంగా దేవునికి ఇష్టడుగా ఉండేదానికి, ఆధ్యాత్మిక క్షేమం కోసము, ఆధ్యాత్మికంగా నువ్వు బలపడేదానికి, ఆత్మీయంగా ఎదిగేదానికి ఒకవేళ నువ్వు వస్తుంటే దేవుడు తప్పకుండా నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మనందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.